నమస్కారం న్యూస్ విషన్కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నిర్భయ కేసులో ఊరేసరి హర్షం వ్యక్తం చేసిన సమాజం। చంద్రబాబు నయవంచకుడు, సమన్యాయం కోసం కాదు జగన్ బెయిల్ అడ్డుకోవడం కోసమే ఢిల్లీ ప్రయాణం। టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన భూమన। డబ్బు సంచుల నుండి పుట్టింది వేర్పాటువాదం, తెలుగు తల్లి గర్భ సంచి నుండి పుట్టింది సమైక్యవాదం। తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి వెల్లడి, వినూత్న రీతిలో నిరసన। ఇస్లాం మతానికి తాము వ్యతిరేకం కాదు, వర్సిటీ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయి। భూసేకరణ, నిధులు, అనుమతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి, బీజేపీ డిమాండ్। కదం తొక్కిన ఎన్జీఓలు, తారాస్థాయికి చేరిన సమైక్య హోరు, విజయవంతంగా 48 గంటల కార్యాలయాల ముట్టడి। వార్తల్లోని వివరాలు। నిర్భయ హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించడం హర్షించదగ్గ విషయమని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజేంద్ర పేర్కొన్నారు। నిర్భయ హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష వేయడంపై ఎస్వి యూనివర్సిటీ అధ్యాపకురాలు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు। యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న గోల్డెన్ ఆర్చి వద్ద మానవహారం నిర్వహించారు। నిర్భయ ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు। మానవ మృగాలకు ఈ తీర్పు గొడ్డలి పెట్టు లాంటిదని వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డి విద్యార్థులకు స్వీట్ పంచిపెట్టి విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు। విద్యార్థినులు పరస్పరం రంగులు చెల్లుకుని ఆనందంగా గడిపారు। ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్ మీడియాతో మాట్లాడుతూ చట్టాలను కఠినంగా అమలుపరిచినప్పుడే నేరాలు అదుపులో ఉంటాయన్నారు। ఢిల్లీలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సముచితమైందన్నారు। ఈ తీర్పు వల్ల సమాజంలో స్వేచ్ఛగా ఉండగలరని అన్నారు। అంతేగాక మహాత్మాగాంధీ కలలుగన్న సమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు। అటువంటి దుర్గతి ఎటు మన దేశంలో ఏ స్త్రీకి జరగకూడదు, కలగకూడదు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। ఈ చట్టాలన్నీ కఠినంగా భవిష్యత్తులో ఎటువంటి వారు కూడా ఇటువంటి తప్పు చేయడానికి సాహసించలేని పరిస్థితి రావాలి। అటువంటి ఆలోచన వస్తేనే ఇటువంటి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి వారు భయపడే పరిస్థితి వస్తే కానీ మన దేశంలో స్త్రీలు స్వతంత్రంగా బతికే అవకాశం ఉండదు। కాబట్టి ఈ శిక్షలు కఠినంగా అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। ఎటువంటి వారికి, మన పిల్లలకి, ఆడపిల్లలకు ఇటువంటి దుర్గతి పట్టకూడదు। అంతకుముందు మహిళా అధ్యాపకురాలు మాట్లాడుతూ నిర్భయ లాంటి చట్టాలను మరిన్ని సమాజంలో అమలుపరచాలన్నారు। అప్పుడే కామాంధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారని చెప్పారు। ఈ తీర్పే నిర్భయకు అసలైన నివాళని ఆమె హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో వర్సిటీ జేఏసీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, అధ్యాపకులు బాలాజీ, సింగం ప్రభాకర్, విద్యార్థి నాయకులు సప్తగిరి ప్రసాద్, ఓబుల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, హేమాద్రి యాదవ్ విద్యార్థులు పాల్గొన్నారు। విభజన జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అభివృద్ధి అట్టడుక్కు వెళ్లిపోతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి పేర్కొన్నారు। సమైక్య ఉద్యమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షకు కమిషనర్ సకలారెడ్డి సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు। ఉద్యమకారులతో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా సకలారెడ్డి ఉద్యమకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విభజన జరిగితే అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి నెలకొంటుందని అన్నారు। ఇప్పటికే జీతాలు సక్రమంగా తీసుకునే పరిస్థితుల్లో లేని ఈ సమయంలో హైదరాబాద్ను పోగొట్టుకుంటే సమస్య మరింత జటిలమవుతుందన్నారు। రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సక్రమంగా అందాలన్నా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అది సాధ్యమని, అందుకే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు సేతుమాధవ్, వర్మ, ఉద్యోగులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు। కార్యక్రమాలు చేపట్టాలని తప్ప సంక్రాంతి సృష్టి రోజు చేసినది అలా జరిగే ప్రయోజనం లేదు। ఎలాగో మనం ప్రభుత్వం ప్రదర్శనలు అనేది ప్రదర్శనలు చాలా చూస్తున్నాము। ఆ చూసినప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి। కొన్ని విషయాల్లో మనకు లాభం జరగచ్చు, కొన్ని విషయాల్లో నష్టం జరగచ్చు। సమైక్యంగా ఉన్నప్పుడు ఉన్న ప్రాంతాల నుంచి లేని ప్రాంతానికి, లేని ప్రాంతం నుంచి అంటే ఎస్ఎస్సీస్ అనేది సాధ్యపడుతుంది కాబట్టి సమతుల్యత అనేది సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు తెలియజేయాలి। ప్రజలకు తెలియజేసి ప్రజల సహకారం చేస్తున్నప్పుడే
ప్రభుత్వమైనా గట్టిగా కట్టగడుతుంది, దానికి సార్థకత వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. పుత్తూరు డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలో ఎస్పీ గెస్ట్ హౌస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి రికవరీ చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిచ్చాటూరు మండలం అప్పంగట్టు గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సంతోష్ ప్రభాకరన్, మురుగేషన్ అనే ఇద్దరు యువకుల్ని పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. విచారణలో ఆ ఇద్దరు నిందితులు పలు ఏళ్లలో దొంగతనాలు చేసినట్లు రుజువు కావడంతో వారి నుండి సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి నగలు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పుత్తూరు డీఎస్పీ అరీఫుల్లా, సిఐ చంద్రశేఖర్, రవి మనోహరాచారి ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 8కి పైగా దొంగతనాలకి పాల్పడిన ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ మొత్తం కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అంటే ఏ స్థితిలో ఏ షేప్లో అయితే నగలు దొంగతనానికి గురయ్యాయో అదేవిధంగా అవే నగలని వీళ్ళు ఇంటాక్ట్గా ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీనికోసం మన పోలీస్ సిబ్బంది తమిళనాడు కూడా పోయి అక్కడ పోలీస్ వాళ్ళ సహకారం తీసుకొని ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. నిర్భయ కేసులో నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలమ్మ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 9 నెలల క్రితం దేశ రాజధానిలో నిర్భయపై లైంగిక దాడి చేసి హత్య చేసిన 4 నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్షను విధించడం సంతోషదాయకమన్నారు. ఉరిశిక్ష లాంటి కఠిన శిక్షలతోనే నేరాలను నియంత్రించగలమన్నారు. లైంగిక దాడులకు ఎవరు పాల్పడినా వారికి ఉరిశిక్షను విధించాలన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీలపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల తీర్పు చారిత్రాత్మకమైందని తెలిపారు. సమాజంలో తమకు జీవించే హక్కు ఉందని, స్త్రీల పట్ల గౌరవప్రదంగా భావించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజేశ్వరి, కుప్పమ్మ, భువనేశ్వరి పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో ఉద్యమకారులు వివిధ రూపాల్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టైక్వాండో క్రీడాకారులు గాంధీజీ సాక్షిగా విన్యాసాలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి పట్టణాన్ని హోరెత్తించారు. కాగా విద్యుత్ కార్మికులు కేసీఆర్, సోనియా గాంధీల మాస్కులు ధరించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్థిస్తూ చిత్తూరు నుండి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టి వరసిద్ధి వినాయకుడికి మొక్కులు తీర్చుకున్నారు. వేర్పాటువాదుల దుర్బుద్ధిని మార్చి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. హీరా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ యూనివర్సిటీపై పలు అనుమానాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొండవాడకు సమీపంలో తుడా అనుమతి లేకుండా అతి పెద్ద భవన సముదాయాన్ని హీరా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు ఎవరు అనుమతి ఇచ్చారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో ఓ మతానికి చెందిన వర్సిటీకి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. డీమ్డ్ వర్సిటీలు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ వర్సిటీకి ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. తిరుపతి దేవస్థానానికి, టీటీడీ ఆలయానికి, అనుబంధ ఆలయానికి తీవ్రవాదం నుంచి ముప్పుందని చెప్పి పదే పదే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ దివ్య క్షేత్రంలో, ఈ పుణ్యభూమిలో మతానికి సంబంధించినటువంటి ఒక విశ్వవిద్యాలయానికి అనుమతులు ఎలా మంజూరు చేశారు, దీని వెనకాల నుండి నడిపిస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఇదైతే శ్రీవారి భక్తుల గురించి కూడా ఉదయం నుంచి మాకు అనేక ఫోన్లు వచ్చాయి. మీరు తిరుపతిలో ఉండి మీకు దృష్టికి ఎందుకు ఇన్వాల్వ్ రాలేదు, దాదాపు 5-6-7 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. ఇంతకాలంగా ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించలేదు మాకైతే అర్థం కావట్లేదు. అనంతరం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తుడా అనుమతి లేకుండా, నిఘా వర్గాలకు తెలియకుండా 7 అంతస్తుల అతిపెద్ద భవన నిర్మాణం ఎలా చేశారంటూ ప్రశ్నించారు. ఈ భవన నిర్మాణానికి శత్రు దేశాల నుండి నిధులు వచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు ఇస్లాం మతానికి తాము వ్యతిరేకం కామని, అయితే అనుమతులు ఎలా వచ్చాయి, నిధులు ఎక్కడి నుండి వచ్చాయన్నదే తమ అనుమానమని తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటు విద్యార్థుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీమాంధ్రులు చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 45 రోజులుగా విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేపడుతున్న ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రజాప్రతినిధులు తమ వెంట కలిసి రాకున్నా తామే ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామంటూ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.
తిరుపతిలోని స్థానిక తుడా కార్యాలయం కోడెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 45 రోజులుగా ప్రజలు సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించడం దేశ చరిత్రలోనే ప్రథమమని, ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. విభజన జరిగితే సీమాంధ్రలోని 13 జిల్లాలు ఎడారిగా మారిపోతాయని అన్నారు. త్రాగునీరు, సాగునీరు కోసం యుద్ధాలు జరగడం ఖాయమన్నారు. విభజన ప్రక్రియ నిలుపుదల చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరు సాగిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర కోసం శాప్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం 42వ రోజుకు చేరుకుంది. శాప్స్ నాయకుల దీక్షకు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం వినూత్న రీతిలో విద్యార్థులు పలు విన్యాసాలు చేస్తూ నిరసనను తెలియజేశారు. మానవహారంగా ఏర్పడి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఏబీసీడీ, కేసీఆర్ కేడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాప్స్ నాయకురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న ప్రజాప్రతినిధులను సీమాంధ్రులు ఉపేక్షించారని హెచ్చరించారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు విభజనను కోరుకోవటం లేదని తెలిపారు. పదవులకు రాజీనామాలు చేయని నేతలు దేశద్రోహులుగా మిగిలిపోతారని, అలాంటి వారిని ప్రజలు రాజకీయ సన్యాసులుగా చేయటం ఖాయమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో శాప్స్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కనీసం వాళ్ళకి భాష రాని వాళ్ళ గురించి బాధపడడం కన్నా మన రాయలసీమలోని పుట్టి మన రాయలసీమ ప్రజలకే ద్రోహం చేస్తున్న ఈ ద్రోహులు అనడానికి బాధ ఉన్నా అది వాస్తవం. ఇప్పటికైనా కూడా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల మనోభావాలు తెలియకపోతే చాలా మేము నష్టపోతాం. వాళ్ళు అధికారం ఈరోజు చేతిలో ఉంది కదా అని అనుకున్నా రేపు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పబోయేది మాట వాస్తవమే. కానీ ఈ లోపల మరొక్కసారి ప్రార్థిస్తున్నాం, అందరి జీవితాలతో ఆడుకోకండి. మధ్యతరగతి, పేద తరగతి వారికి అన్యాయం చేస్తే మాట ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయ సన్యాసం తప్పదని మరొకసారి హెచ్చరిస్తూ చివరిసారిగా కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మానవహారంగా ఏర్పడి కూరగాయలను మాలగా కూర్చి మెడలో వేసుకుని నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయ నాయకుల కుట్రల వల్లే రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిందని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రులు చేస్తున్నది పెట్టుబడి ఉద్యమం కాదని, తెలుగు తల్లి గర్భసంచిలో నుండి పుట్టిన ప్రజా ఉద్యమమని తెలిపారు. వేర్పాటువాదుల ఎత్తులను, ఢిల్లీ పెద్దల ఆలోచనలను చిత్తు చేస్తామన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలను మానుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు వెనక్కు తగ్గేది లేదని, మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నగరంలో భారీ స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన సభ్యులు, కూరగాయల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు, మీరు రాజకీయ నిరుద్యోగులు అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమం అనేది ఆగదు. చిన్న పిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఈరోజు ఎటువంటి రాజకీయ నాయకులు మాకు సపోర్ట్ చేయకపోయినా మేమందరం కలిసికట్టుగా, మా సీమాంధ్రకు సంబంధించిన ప్రజలందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమం చేస్తున్నాము. స్వాతంత్ర ఉద్యమం తర్వాత సీమాంధ్ర ఉద్యమమే, సమైక్య ఉద్యమమే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు ఒప్పుకునే పరిస్థితి లేదు. మా దేహం ముక్కలైనా ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయమైన బీఎస్ఎన్ఎల్ ఆఫీసును ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించారు. సమాఖ్యవాదులు శాంతియుతంగా కార్యాలయం ఎదుట ప్రధాన ద్వారానికి అడ్డంగా బైఠాయించి నిరసనను తెలియజేశారు. సోనియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలంగాణ నోట్, రూట్ మ్యాప్ కమిటీలంటే తాట తీస్తామని హెచ్చరించారు. చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి రాష్ట్ర విభజనే లక్ష్యంగా యాంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 45 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే చేతగానితనంగా భావించవద్దని హితవు పలికారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే చింతామోహన్ దాక్కుని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకంటే అతని శరీర అవయవాలను మార్చుకొని ఇంటికే పరిమితం కావాలని సూచించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు దద్దమ్మలు, చేతగాని వాళ్లు కావటం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చింతామోహన్కు ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే తామంతా చందాలు వేసుకుని ఆదుకుంటామని, అంతేకాని తమ ఓటుతో గెలిచి తమను మోసం చేయటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ఈరోజు ముట్టడించు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం
తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా మహా ఉధృతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి కారణం పనికిమాలినటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాలంతా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలంటే ఈరోజు వెంటనే వాళ్ళు రేపు కార్పొరేటర్లు కాదు కదా, వార్డు మెంబర్లు కూడా గెలిచలేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేసి రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని వెంటనే అడ్డుకోవాలనేసి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాలన్నింటి కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీ ఎన్జీఓలు ఏర్పాటు చేసిన రిలే దీక్షకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉద్యోగుల సంఘం సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొంది. కేసీఆర్, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు పాదాభివందనం చేస్తామని, వారి పదవులను వదిలేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని కోరారు. మరో 6 నెలల్లో ఊడిపోయే పదవులను పట్టుకుని ప్రాకులాడుతున్న వారికి కలియుగ దైవం మంచి బుద్ధిని, ఆలోచనలను కలిగించాలని ప్రార్థించారు. తమ ప్రాణాలనైనా సరే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేసి సహకరించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పడిపోతే ఈ తెలంగాణ అనే సమస్య రాదు. దయచేసి సహకరించి తెలంగాణ అనే సమస్య పోవాలంటే సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. దయచేసి రాజీనామా చేసి మాతో పోరుబాటులో కలిసి రండి. దయచేసి మా విజ్ఞప్తి ఒకటే ఒక సమస్య, జై సమైక్యాంధ్ర. దయచేసి మా లోకల్ ఎంపీ గారు సింతామోహన్ గారు ఎక్కడ ఉన్నారో దయచేసి వెలుగులేకు చేసి ఆయన కూడా వచ్చి సహకరించి మా ఉద్యోగంలో పాల్గొంటే మేము వాళ్ళకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. నయవంచక చంద్రబాబు కేవలం జగన్ బెయిల్ని అడ్డుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చిదంబరంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలిత సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నయవంచకుడని, జగన్ బెయిల్ని అడ్డుకోవడం కోసమే చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయండని లేఖ సమర్పించిన చంద్రబాబు ఇప్పుడు సమన్యాయం కోసం ఢిల్లీ బాట పడతానడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్సీపీని అణిచివేయాలనే కుట్రతో బాబు కాంగ్రెస్తో ములాఖత్ అయ్యి మొన్న ఉప ఎన్నికల్లో, నిన్నటి సహకార సంఘాల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో లాలూచి పడ్డారని విమర్శించారు. జగన్ ప్రభంజనం చూసి ఓర్వలేక పనిగట్టుకుని ఎల్లో మీడియాలో జగన్ బెయిలుపై కథనాలు ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించారు. బాబు ఎన్ని కుయుక్తులు పన్నినా తమకు న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని, తప్పక జగన్ బెయిలుపై బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదో తెలియదు కానీ టీడీపీ మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు వరప్రసాద్, ఎస్కే బాబు, ప్రసాద్, రాజేంద్ర, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీషు మాధ్యమంలోనూ అదే రకంగా తనకు కావాల్సినటువంటి తెలుగు ఎల్లో మీడియాలోనూ పని కట్టుకొని కథనాలు రాయించేటువంటి సంస్కృతి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కాయ అనేటువంటి కుటిల విమర్శలకు దారి తీస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలము జైల్లో ఉండాలన్నదే నీ లక్ష్యమా? నీ కోరిక, నీ తపన జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం నిబంధనలు అనుసరించి బెయిలు రాకుండా చేయాలని ఎన్ని రకాలుగా కుట్ర పన్నాలనో అన్ని రకాలుగాను కుట్రలు పన్నుతూనే ఉంటావా? సమైక్య ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. గత 45 రోజులకు పైగా పోరాటాలు కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం కనీస స్పందన కనబరచకపోవడంతో ఏపీ ఎన్జీఓస్ జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి తిరుపతిలో ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు 48 గంటల పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయ ముట్టడికి పూనుకున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం స్థానిక కేటీ రోడ్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాలయం గేటును మూసివేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేసి అభివృద్ధిని కుంటుపడనీయకండని ముక్తకంఠంతో నినదించారు. అనంతరం ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సిబ్బందిని విధులు బహిష్కరింపజేశారు. అలాగే జాతీయ బ్యాంకుల ఎదుట ధర్నాలు చేపట్టి బ్యాంకులకు మూత వేయించి సమైక్యవాదులు తమ సత్తాను చాటారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకురాలు నిర్మల సిటీ ఛానల్తో మాట్లాడుతూ జేఏసీ నిర్ణయం మేరకు 48 గంటల పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను ముట్టడిస్తామని, ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
సమైక్య ఉద్యమంలో మహిళల సత్తా చాటడానికి శనివారం స్థానిక టౌన్ క్లబ్ కూడలి వద్ద నుండి మహిళా గర్జన పేరుతో భారీ ప్రదర్శనను నిర్వహించనున్నామని, ఈ మహిళా గర్జనతో ప్రభుత్వ, ప్రైవేటు, మహిళా ఉద్యోగులతో పాటు గృహిణులు, విద్యార్థినులు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో జేఏసీ నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, విభజనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బీసీల జేఏసీ నాయకులు కాంగ్రెస్ పాలకులను హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీలు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. వీరి దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్య రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమంటూ బీసీల జేఏసీ నాయకులు శుక్రవారం స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర వేషధారణలో ఉన్న చెంచు యాదవ్ను రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొద్దంటూ జేఏసీ గౌరవాధ్యక్షులు నరసింహ యాదవ్, నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, నరసింహాచారి, కట్టా జయరాం యాదవ్, సాకం ప్రభాకర్, రామచంద్ర, అక్కినపల్లి లక్ష్మయ్య, డిష్ రమణ, హేమంత్ కుమార్, వినుకొండ సుబ్రహ్మణ్యం తదితరులు పేపర్ పేట్లతో యాచకుల్లా అర్థించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు వారు దీక్షా శిబిరంలో దీక్షలు నిర్వహిస్తున్న దీక్షాపరులకు సంఘీభావం తెలిపి దీక్షలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఓట్లతో రాజ్యాధికారం చేజిక్కించుకున్న పార్టీల నాయకులు రాష్ట్రం రగులుతుంటే పట్టీ పట్టినట్టు వ్యవహరించడం వారి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బీసీలు రోడ్లపైకి వచ్చి ఉద్యమానికి మద్దతుగా రిలే దీక్షలు చేపట్టారని తెలిపారు. తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, రాజకీయ నిరుద్యోగుల మాటలకు తలొగ్గి రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో బీసీ నాయకులు మధునాయుడు, మల్లికార్జున, చంద్ర, వెంకటేశ్వర్లు, హేమంత్ కుమార్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. మేజర్ పార్ట్ అయినటువంటి తెలంగాణని కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా మనం దాదాపు 60 సంవత్సరాలు కష్టించి నిర్మాణం చేసుకున్నటువంటి హైదరాబాద్ పోగొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగులైనటువంటి 80% కలిగినటువంటి వ్యక్తులు మనం కాబట్టి మనం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి బలహీన వర్గాలందరూ కూడా సరే సమైక్య ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని ఖచ్చితంగా మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ సాధించుకోవాలన్న ఉద్దేశంతో ఈ బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటేయాలా, పార్లమెంట్ లో ఓటేయాలా, మేము ఓటేయకపోతే రాష్ట్రం చీలిపోతుందనేది ఒక్కరు కూడా వాళ్ళు నియోజకవర్గాలు తిరగకుండా అక్కడే మొక్కలు చాటేసి కూర్చున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా రోడ్డుపైకి రావాలి. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందని, ముఖ్యంగా వెనుకబడిన కులాలు బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క బీసీ జేఏసీ అనే మెయిన్ ఉద్దేశంతోనే ఈ యొక్క నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ప్రతి ఒక్కరూ బీసీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిన ప్రతి ఒక్కరిని మనం రాజకీయ స్వార్థంతో రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నగర టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. శుక్రవారం కూడా వారి రిలే దీక్షలు కొనసాగాయి. ఇందులో భాగంగా తెలుగు మహిళా నాయకురాలు విజయలక్ష్మి, పుష్పావతి, కుమారమ్మ తదితరులు రోడ్డు మార్గాన వెళ్తున్న మహిళా మనులకు శుభానికి చిహ్నాలైన పసుపు, కుంకుమలను నుదుటిపై దిద్ది పువ్వులను చేతికి అందించి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారానే సమైక్య రాష్ట్రాన్ని సాధించగలమని పాదాచారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు రాజుకు రాణులు వీరతిలకం దిద్దుతారని, అదేవిధంగా తాము ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మహిళల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి పసుపు కుంకుమ నుదుటిపై దిద్ది ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే అధికారం ఎవ్వరికీ లేదని, ప్రజాభిష్టాన్ని ధిక్కరిస్తే వారి ఆగ్రహ జ్వాలల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. సోనియా గాంధీ గారికి మేము పసుపు కుంకాలతో ఆవిడ చెప్తున్నాం, అమ్మ ఈ రాష్ట్రం పసుపు కుంకాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆ సాంప్రదాయాలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. ఈ రాష్ట్రం ఐక్యంగా ఉంచండి. తెలుగు వారి ఆత్మతో ఎలా ఉంటుందో ఈ రోజు కార్మికులు మహిళలందరం కూడా కలిసి పసుపు కుంకాలు ఇచ్చి పుచ్చుకొని మేము ఎట్లా సాంప్రదాయాలు ఇస్తున్నామో ఆ విధంగా ఈ రోజు దేశానికి పెద్దగా ఉన్న నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఒక్కసారి ఆలోచించాలని ఆ భగవంతుడు ఈ శుక్రవారం రోజు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మా రాష్ట్రాన్ని సంతోషంగా ఉంచాలని కూడా ఆమెను కోరుకుంటూ
అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్, జిల్లా నాయకులు బుల్లెట్ రమణ మాట్లాడుతూ రాజకీయ స్వార్థంతోనే సోనియా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర సాధించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో ఆ పార్టీ నాయకులు మన్నెం శ్రీనివాసులు, సురేంద్ర నాయుడు, అహ్మద్ హుసేన్, దొరైరాజ్, ప్రభావతి, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుందని తిరుపతి డివిజన్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తిరుపతి డివిజన్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించింది. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించింది. ఇందులో భాగంగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్పల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ కార్యాలయాన్ని ఆ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, నరసింహానాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు. ఉద్యోగులు సైతం రోడ్ల మీదకి వచ్చారంటే సమైక్యవాదం ఎంత బలంగా ఉందో కేంద్రం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా కాంగ్రెస్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. కార్యాలయం ముట్టడి వచ్చిందంటే ఇక ఉద్యమ తీవ్రతకు మేము వచ్చినట్లే. యస్మాలకు కానీ అరెస్టులు, పోలీస్ కేసులు వీటికి ఏం భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఉద్యోగస్తులు, ప్రభుత్వ, మీరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల వాళ్ళకు, ముఖ్యంగా అన్ని పార్టీల పార్టీలు పక్కన పెట్టి ప్రజల మన్నన పొందాలంటే, రాబోయే ఎన్నికల్లో మీరు ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదండి. దయచేసి మీరందరూ ముందుండి ఉద్యమ పథాన్ని తీసుకెళ్లి రాష్ట్రం సమైక్యంగా ఉంచేలా మీ అందరికీ చేతులు దండం పెడతా ఉన్నామండి. రెవెన్యూ వారి రెస్పెక్టివ్ అనూహ్యంగా వారు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, రాష్ట్రీయులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మాకు మద్దతు రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం సక్సెస్ ఏంటంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సమైక్యానికి మద్దతు తెలుపుతారు. ఇదే కోరుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగానే మద్దతు ఇస్తున్నారు. ఎవరి ప్రభుత్వంతో ఎవరు ఇవ్వట్లేదు. సో ఇంత స్వచ్ఛందంగా వస్తున్న ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోమని పై అధినాయకత్వం. అనంతరం అర్బన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి, రూరల్ తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ రోడ్డుపైకొచ్చి ఉద్యమిస్తున్నారంటే వారి మనోభావాలను కేంద్రం గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజన దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుందని వారు కాంగ్రెస్ పాలకులను హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమైక్యంగానే ఉండాలని ప్రజల కోరిక మేరకు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు కోరుకోవడం లేదు. హైదరాబాద్ పట్టణంలో కూడా పూర్ పీపుల్, సెకండ్ క్లాస్ పీపుల్ ఎవరు కూడా హైదరాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేదానికి ఎవరు సముఖంగా లేరు. ఈ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మార్పు జరగకూడదనే అందరము చేస్తున్నాం. ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆఫీసుల కార్యాలయం కూడా చెప్తున్నాం. వారు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళు కూడా మా మిత్రులే, వాళ్ళకు కూడా ఈ యొక్క బాధలు తెలుస్తున్నాయి. దీనివల్ల కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులన్నీ వస్తాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తనపల్లి, కుంట్రపాకం గ్రామస్తులు రహదారుల దిగ్బంధానికి పూనుకున్నట్లు ఆ ప్రాంత సమైక్యవాది హేమంత్ ఓ ప్రకటనలో తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ పల్లె ప్రజలు సైతం రోడ్డెక్కుతున్నారు. తిరుపతి రూరల్, తనపల్లి, కుంట్రపాకానికి చెందిన గ్రామ ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం రహదారులను దిగ్బంధించి వాహన రాకపోకలను స్తంభింపజేశారు. వీరికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమందరి అభీష్టమని సమైక్యవాది జంగలపాలెం హేమంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ గ్రామాల ప్రజలు కోటి, అనిల్, వంశీ, ఫణీంద్ర, అరుణ్, కిరణ్ మరియు సర్పంచ్లు పాల్గొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డ పాత నేరస్తుడు డేగా వెంకటేష్ను అదుపులోకి తీసుకుని అతని నుండి సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని క్రైమ్ డీఎస్పీ ఎంవీఎస్ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామం ఎన్టీఆర్ నగర్కు చెందిన 25 సంవత్సరాల వయసు కలిగిన పాత నేరస్తుడు డేగా వెంకటేష్ అలియాస్ వెంకిని శుక్రవారం మధ్యాహ్నం చంద్రగిరి రోడ్లో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి మొత్తం 7,75,000 రూపాయలు విలువ చేసే నగదు, బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 21 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు.
సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 7 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 47, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 211, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 246 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,823 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,195 రూపాయలు. వెండి 1 కిలో ధర 49,270 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 52 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్భయ కేసులో ఊరే సరి, హర్షం వ్యక్తం చేసిన సమాజం. చంద్రబాబు నయవంచకుడు, సమన్యాయం కోసం కాదు, జగన్ బెయిల్ అడ్డుకోవడం కోసమే ఢిల్లీ ప్రయాణం. టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన భూమన. డబ్బు సంచుల నుండి పుట్టింది వేర్పాటువాదం, తెలుగు తల్లి గర్భ సంచి నుండి పుట్టింది సమైక్యవాదం. తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి వెల్లడి, వినూత్న రీతిలో నిరసన. ఇస్లాం మతానికి తాము వ్యతిరేకం కాదు, వర్సిటీ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయి. భూసేకరణ, నిధులు, అనుమతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి, బీజేపీ డిమాండ్. కదం తొక్కిన ఎన్జీఓలు, తారాస్థాయికి చేరిన సమైక్య హోరు, విజయవంతంగా 48 గంటల కార్యాలయాల ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.